అన్నట్టు ఒక ఆర్గనైజ్డ్ లూట్ ఇచ్చేశారండి. ఎందుకంటున్నానంటే నేను ఇది మరి వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా గతంలో ఉన్నటువంటి లిక్కర్ పాలసీని మార్చేశారు. అసలు పేరుకే గవర్నమెంట్ లిక్కర్ పాలసీ, కానీ ఈ దీంట్లో మాత్రం ప్రమేయం ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఉంది. ఇక్కడ దోచుకోవడానికి ఆ పాలసీ మార్చినట్లుంటుంది. అవునండి. అంటే చూసేవాడికి ఎట్టుండిందంటే గవర్నమెంట్ లిక్కర్ అమ్ముతుంది, అసలు ఎవరు తినడానికి ఏమి ఉండదు అన్నట్టు చేశారు. కానీ ఇక్కడ ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాసుదేవరెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశాడండి. దీంట్లో ఏంటంటే అసలు సరఫరా వాళ్ళకి ఏపీఎస్సీబీసీఎల్కి సంబంధం లేకుండా వీళ్ళు డెసిషన్ తీసుకునేటట్టు గతంలో ఉన్నటువంటి మద్యం పాలసీని అసలు మార్చి దానికి దీనికి సంబంధం లేకుండా చేసేసి తనకి ఇష్టం వచ్చిన బెవరేజెస్ కంపెనీని ఇక్కడ పిలిపించడం, వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ లాక్కోవటం, ఇవన్నీ కూడా రాజు కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం ఐటీ సలహాదారుడు అండి. అతను హైదరాబాద్ లో ఉంటాడు. ఐటీ సలహాదారుడికి దీనికి ఏంది పొంతన అనుకుంటారేమో, ఇతనికి ఐటీ సలహాదారుడు ఇచ్చింది కూడా ఈ లిక్కర్కి సంబంధించి స్కామ్ లో కీలక పాత్ర పోషిస్తాడని చెప్పి ముందరే ఊహించుకొని వీళ్ళందరూ మాట్లాడుకొని అతను హైదరాబాద్ లో ఉండేటట్టు కేవలం ఇక్కడికి ఏ కంపెనీలు రావాలి, బెవరేజెస్ వాళ్ళు ఏ మద్యం ఇక్కడ అమ్మాలి, ఈ స్కామ్స్ జరిగినటువంటి ఈ వచ్చిన కమిషన్లు ఏ విధంగా హైదరాబాద్ పంపించాలి, ఈ వచ్చిన డబ్బుల్లో కొంత బెంగళూరు ఎలంకా ప్యాలెస్ కు పంపించాలి, అదేవిధంగా కొంత విజయవాడలో ఉన్నటువంటి ఏదైతే తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కొంత పంపించాలి. ఇవన్నీ రూటింగ్ చేసి మ్యాపింగ్ చేసింది అతనండి. దీనితో పాటు ఈయనకి సహకరించిన వ్యక్తి ధనంజయ రెడ్డి గారు, అప్పుడు ఓఎస్డీలో కీలకమైనటువంటి అధికారి. దీంతో పాటు ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ఇతను కూడా చాలా విలువైనటువంటి సమాచారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ డబ్బులు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలని గోవిందప్ప అనేటువంటి ఒక అతను భారతీ మేడం గారికి పర్సనల్ గా ఉండేటువంటి వ్యక్తి, అంటే ఆర్థిక లావాదేవీలు అవన్నీ చూసే వ్యక్తి. అతనితో ఇన్వాల్వ్మెంట్ అయ్యి అతను హైదరాబాద్ నుంచి వచ్చి కార్లలో డబ్బులు తీసుకెళ్తాం, అతను కూడా వాల్యుబుల్ ల్యాండ్స్ కొనటం, విలాసవంతమైనటువంటి భవనాలు కొనటం, విలాసవంతమైన కార్లు కొనటం, ఇవన్నీ పరిశీలించినప్పుడు సిట్ అధికారులకు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అరే ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు, అసలు ఈ గోవిందప్ప ఎవరు, గోవిందప్పకి రాజ్ కసిరెడ్డికి ఏం సంబంధం ఉంది, దీంట్లో ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంది, ఇట్లా జరుగుతున్నప్పుడు మళ్ళీ కొత్త వ్యక్తి ఇంకొక వ్యక్తి వచ్చాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి. అసలు ఇతనెవరు, ఇతనికి ఏం సంబంధం అంటే ఇతను ఈ మొత్తానికి కూడా కోఆర్డినేషన్ చేశాడు. అంటే ఇతన్ని పిలిచినప్పుడు కొంతమంది ఇప్పుడు ధనంజయ రెడ్డి కావచ్చు, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళందరూ ఏం చేశారంటే సుప్రీంకోర్టు వెళ్ళిపోయి ముందలే మాకు బెయిల్ కావాలండి ఇది అని వెళ్ళారు. అంటే దీనిలో ఒకళ్ళు కాదండి, ఇంకా చాలా మంది ఉన్నారు. దాదాపు సిట్ అధికారులు ఇప్పటికి దాదాపు 120 మందిని దర్యాప్తు చేస్తూ ఉన్నప్పుడు చాలా కీలకమైనటువంటి విషయాలు చెబుతున్నారు, కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ జరుగుతున్నాయి. సిట్ కూడా దూకుడుగా వెళ్ళిపోతుంది. ఇక్కడ సిట్ కూడా ఏంటంటే ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చేసారండి కూటమి ప్రభుత్వం. కాబట్టి ఒక్కొక్క అంశాన్ని బయటికి తీస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళు వైకాపా పార్టీ నేతల్లో గుండెల్లో రైళ్లు పెరిగెత్తున్నాయి. ఈ ఒక్క స్కామే కాదండి, దీనితో పాటు మైనింగ్స్ లో కావచ్చు, ల్యాండ్ అమ్మకాల్లో కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాలు కూడా బయటకు తీస్తున్నారు. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాకేం సంబంధం లేదు కదా, వాళ్ళేదో పోగు చేసి నాకు కమిషన్లు ఇస్తున్నారని చెప్పనుకున్నారు. కేవలం ఈ రోజు దర్యాప్తు జరుగుతున్నది 4,000 రూపాయలు లిక్కర్ కేసుల్లో కమిషన్లో మాత్రమే ఇక్కడ జరుగుతుందండి. ఇది కాక అమ్మకాల్లో భాగవతం ఉంది, అదేవిధంగా షాపులు అద్దెకి తీసుకున్న వాటిల్లో ఉంది, ట్రాన్స్పోర్ట్ చేసిన వాటిల్లో ఉంది, దీంతో పాటు ఉద్యోగస్తులు నియమించిన వాటిల్లో స్కామ్స్ ఉన్నాయి. దీంతో పాటు బెవరేజ్ కార్పొరేషన్లు ఇక్కడ ఎవరెవరు వచ్చారు ఏంటి, ఆ బెవరేజెస్ లో ఉన్నటువంటి సంస్థలు ఏంటి, వాటి మీద దర్యాప్తు. అంటే 5 అంశాల మీద ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఇది చిన్న ఆషామాషి కేసు కాదండి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో 2019 నుంచి 24 మధ్య కాలంలో ఏదైతే తెలంగాణలో 2 లక్షల రూపాయలు అధికారికంగా వాళ్ళు లిక్కర్ అమ్మారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో మీకు 1,00,00,000 కోట్ల రూపాయలు చూపిస్తున్నారు. అది కూడా ఏంది, ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఏది మనీ ట్రాన్సాక్షన్ ద్వారా చూపిస్తున్నారు. మీకు డిజిటల్ ట్రాన్సాక్షన్ లో మహా చూపిస్తే 600 కోట్లు చూపిస్తున్నారు. అసలు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? అదేవిధంగా కొన్ని అక్రమమైనటువంటి వాళ్ళ కంపెనీలు తీసుకొచ్చి బెవరేజ్ కంపెనీలు వాటి ద్వారా ఇక్కడ ఆ మద్యాన్ని అమ్మారు. అసలు ఆ రిజిస్టర్లు ఏమైపోయినాయి? వాటి మీద అన్నింటి మీద దర్యాప్తు జరుగుతుందండి. దర్యాప్తు అధికారుల దగ్గర కూడా కీలకమైన డాక్యుమెంట్స్ ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్లు, వాళ్ళ చుట్టాలు సోదా చేసినప్పుడు ఎవరు తప్పించుకోలేరు. ఎందుకంటే ఈడీ కూడా కేసు నమోదు చేసింది కాబట్టి కేసు ఇంకాస్త సీరియస్ గానే వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. ఒకసారి నేను రజనీ గారితో మాట్లాడతాను, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రజనీ గారు ఏం చెప్తారండి? ఇప్పుడు కాకాని గోవర్ధన్ అరెస్ట్ విషయంలో అసలు ఆయన తప్పించుకునే తిరుగుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. హైకోర్టుకు వెళ్ళారు, ముందస్తు బెయిల్ కోసం అక్కడ నిరాకరించారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అక్కడ నిరాకరించారు. చాలామందిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, సరే మనం లిక్కర్ కేసు గురించి మాట్లాడదాం, అంతకన్నా ముందు ఒకసారి కాకాని కేసు గురించి మాట్లాడితే చాలామందిలో ఉన్న ప్రశ్న,
ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారా? నోటీసులు ఇస్తే ఆయన విచారణకు రాకపోవడం ఏంటి?